హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వంకాయతో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తున్నా. వంకాయ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్, జస్ట్ ఒక 5 to 6 minutesలో అయిపోయే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొడుము తీసేసి నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతాయి. ఇలాగా అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు పైన లేయర్ తీసేసి నేను చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలని వేసుకొని అందులోనే ఒక టమాటాలు కూడా వేసుకొని లవంగాలు, కొంచెం చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఇవన్నీ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయల్ని వేసుకొని ఇవి కొంచెం ఒక 50% పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో బంగాళదుంపలు కూడా వేసుకొని ఒక 50 to 60% పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక మిర్చిని కూడా వేసుకోవాలి. సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కలిసిన తర్వాత బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి ఎక్కువసేపు ఏమీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes పాటు కుక్ చేస్తే సరిపోయిద్ది. 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 minutes పాటు మగ్గనివ్వాలి. ఇలాగా మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. బంగాళదుంప కానీ వంకాయ కానీ ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.